ప్రాంతాల సంఖ్యను పెంచేందుకు పునర్విభజించేందుకు వీలుగా కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కీలకంగా ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా ఈజీ కాదని రాజకీయ పండితులు అంటున్నారు. విపక్షాలు మద్దతు కూడగట్టడము, ఓటింగ్ సమయంలో భారీ సంఖ్యలో విపక్ష ఎంపీలు దూరంగా ఉండటమో జరిగితే తప్ప ఈ బిల్లు ఆమోదం పొందడం అంత సులువు కాదని చెబుతున్నారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకి 292 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం సంఖ్యలో వీరి బలం 54% ఉంది. విపక్ష కూటమికి 233 మంది సభ్యుల బలం ఉంది. 7 స్వతంత్రులు, వైసీపీకి 4, శిరోమణి అకాలీదళ్, ఏఎన్పీ కాన్సీరాం, జెడ్పీఎం, యూపీపీఎల్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపీలు ఉన్నారు. ఎంఐఎం ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. సభలో పాల్గొనే సభ్యుల్లో 3/2 మెజారిటీ సాధించాలంటే 360 మంది ఎంపీల మద్దతు అవసరం. ఒకవేళ 30 మంది విపక్ష ఎంపీలు ఓటింగ్ దూరంగా ఉంటే సభ్యుల సంఖ్య 510కి తగ్గుతుంది. అప్పుడు మద్దతు అవసరమైన ఎంపీల సంఖ్య 340కి చేరుతుంది. ఒకవేళ 60 మంది గైర్హాజరైతే మొత్తంగా సభ్యుల సంఖ్య 480కి చేరుతుంది. అప్పుడు 320 మంది ఎంపీల మద్దతు అవసరం పడుతుంది. ఒకవేళ 90 మంది ఎంపీలు సభకు దూరంగా ఉంటే అప్పుడు 3/2 మెజారిటీకి అవసరమైన ఎంపీల సంఖ్య 300కు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి 37, తృణమూల్ కాంగ్రెస్ కు 28, టీఎంకేకు 22లో ఏదైనా 2 పార్టీలు ఓటింగ్ కు దూరమైతే సభలో రాజ్యాంగ సవరణ బిల్లు గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది. లోక్సభలో బీజేపీకి సొంతంగా 240 మంది ఎంపీల బలం ఉంది. టీడీపీకి 16 మంది, జేడీయూకి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఒకవేళ లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందకపోతే వీటిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లులపై సాయంత్రం 4 గంటలకు జరిగే ఓటింగ్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక నేడు లోక్సభలోకి 3 కీలకమైన బిల్లులపై ఓటింగ్ నడిచే అవకాశం ఉంది. రెండవ రోజు కూడా ఈ బిల్లుపై కూడా ఓటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విపక్ష పార్టీలు కూడా దీనికి సంబంధించి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఇవాళ సాయంత్రం 4 గంటలకు సంబంధించి ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో కూడా తెలియబోతుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, లోక్సభలో ఈ రోజు 3 బిల్లులకు సంబంధించి ఒకటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పలు ఆర్టికల్స్ కి సవరణ చేసేటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకి మాత్రమే 2/3 మెజార్టీ అవసరం. మిగతా 2 బిల్లులు సాధారణ మెజార్టీ తోటి నెగ్గించుకోవచ్చు. ఇందులో ఒకటి నియోజకవర్గాల పునర్విభజన సంబంధించిన ఒకటి డీలిమిటేషన్ కమిషన్, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలకు సంబంధించినటువంటి పునర్విభజన సంబంధించిన ఒక బిల్లు. ఆ 2 బిల్లులు సాధారణ మెజార్టీతోనే నెగ్గించుకోవచ్చు. కానీ ఇటు రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్లు మాత్రమే ఇప్పుడు 2/3 మెజార్టీ అవసరం. దీనికి సంబంధించి ఎన్డీఏకు సంబంధించినటువంటి బలాబలాలు ఒకవైపు పరిశీలిస్తే నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్ని పార్టీలు కూడా మహిళా రిజర్వేషన్ కోసం అందరూ కలిసికట్టుగా రావాలి, దాన్ని ఆమోదించడం కోసం అందరూ సహకరించాలని చెప్పేసి నిన్న రిక్వెస్ట్ చేశారు. ఎన్డీఏకు 292 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో విపక్ష కూటమికి సంబంధించి ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలం ఉంది. బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది ఎంపీలంతా కూడా హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ కూడా వారికి విప్పులు జారీ చేశాయి. ఇటు ఎన్డీఏ కూటమి అయితే 3 లైన్ విప్పును జారీ చేసింది. ఎవరు కూడా అప్సెట్ కావద్దు పార్లమెంట్ సమావేశాలకు అని చెప్పేసి కూడా ఇప్పటికే విప్పు జారీ చేశారు. మొత్తం సాయంత్రం 4 గంటలకు బిల్లు పైన ఓటింగ్ ఉంటుంది. దాదాపుగా పార్లమెంటు లోక్సభకు సగం మంది సభ్యులు హాజరైతే సరిపోతుంది. హాజరైన వారిలో 2/3 మెజార్టీ అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి 9 మంది సభ్యుల ఎంపీలు దూరం అయితే మరొక 8 మంది సభ్యులు మద్దతు ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఎన్డీఏ కూటమి అంచనా వేసుకుంటుంది. అయితే దీన్ని అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒకవైపు
నేను రిక్వెస్ట్ చేయడంతో కూడా కొన్ని పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ తో పాటు ఎస్పీ, టీఎంసీ, డిఎంకే పార్టీ కీలక పార్టీలన్నీ కూడా దీనికి పెద్ద ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఉన్నటువంటి ఈ పార్టీలు ఇప్పుడు ఎలాంటి వైఖరి అవలంబిస్తాయని చెప్పేసి కూడా అందరూ అంచనా వేసుకుంటున్నారు. అందుకు సంబంధించినటువంటి విషయంలో 360 మంది సభ్యుల బలం అవసరం. కానీ ఆ లోక్సభకు హాజరైన వ్యక్తుల్లో సగం మంది హాజరైతే సరిపోతుంది. అందులో 2/3 మెజార్టీ అవసరం. కానీ ఈ రోజు ఎవరైనా అబ్స్టైన్ అయితే మాత్రం అది ఎన్డీఏకు కలిసి వస్తుంది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఓటింగ్ ప్యాటర్న్ సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ఇండియా కూటమి పోతున్నట్టు తెలుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా దీనికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రితో కలుసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మమేందు. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఛత్తీస్